Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సంపాదనకు కావాల్సింది పెద్ద మొత్తంలో పెట్టుబడి కాదు, జీవితాన్ని మార్చేసే ఒక చిన్న ఆలోచన మాత్రమే. సమాజంలో ప్రజలకు ఉన్న నిత్యావసరాన్ని గుర్తించి దానిని వ్యాపారంగా మార్చుకుంటే ఎంత సులభంగా ఎదగొచ్చో నిరూపిస్తున్నాడు ఓ సామాన్య యువకుడు. ఎటువంటి భారీ చదువులు, కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ లేదా లక్షల పెట్టుబడులు పెట్టే స్తోమత అస్సలే లేకపోయినా కేవలం ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటిని సరైన సమయంలో అత్యంత సరసమైన ధరకే అందిస్తూ ఈ కుర్రాడు నెలకు ఏకంగా 80,000 వరకు నికర ఆదాయాన్ని సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు, ఏంటా బిజినెస్ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. ठंडा पानी 5 रुपए लीटर, आरओ का ठंडा पानी 5 रुपए लीटर, आइए आइए आरओ का ठंडा पानी 5 रुपए लीटर. ఎండ తీవ్రతకు జనం అంతా ఇళ్ల పట్టునే ఉంటున్నారు. అనవసరంగా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. చల్లని పానీయాలు తీసుకుంటూ ఈ వేసవి సెగ నుంచి ఉపశమనం పొందుతున్నారు. సరిగ్గా ఇదే అతడి వ్యాపార రహస్యంగా మారింది. హాజీ నిజాముద్దీన్ అబ్బాసీ అనే సోషల్ మీడియా యూజర్ షేర్ చేసిన ఒక చిన్న వీడియో క్లిప్ ద్వారా ఈ వినూతన వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఓ కుర్రాడు బ్యాటరీతో నడిచే ఒక ఈ రిక్షాపై ఆర్ఓ ప్యూరిఫైడ్ చల్లటి నీళ్ళ క్యాన్లను అమర్చుకొని ప్రతి గల్లీ తిరుగుతూ నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే సరఫరా చేస్తున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయల వరకు అమ్ముతుంటే ఈయన మాత్రం కేవలం 5 రూపాయలకే లీటర్ చొప్పున అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ భానుడి భగభగలకు చల్లటి నీళ్ల కోసం ఇల్లు వదిలి బయటకు రాలేని సామాన్యులకు ఈ డోర్ స్టెప్ డెలివరీ విధానం ఒక పెద్ద ఊరటగా మారింది. కస్టమర్లకు నమ్మకమైన క్వాలిటీతో పాటు అత్యంత తక్కువ ధరకే లభించడమే ఈ వ్యాపార విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. రూపాయల్లో వ్యాపారం చేస్తూ వేలల్లో లాభాలు ఆర్జించడం ఎలాగో ఈ మోడల్ ప్రాక్టికల్గా నిరూపిస్తుంది. రోజువారీ ఖర్చులు, బ్యాటరీ ఛార్జింగ్, అలాగే నీటి ప్యూరిఫికేషన్ ఖర్చులన్నీ పోను అతనికి ప్రతి నెల 80,000 రూపాయల వరకు ఆదాయం సమకూరుతోంది. దీనిపై చిన్న తరహా పరిశ్రమల విశ్లేషకులు సైతం ఒక ఆసక్తికరమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో ఏ వ్యాపారమైనా సరే కస్టమర్ల రోజువారీ అవసరాన్ని గుర్తిస్తూ వారికి ఎటువంటి శ్రమ లేకుండా ఇంటి వద్దకే తక్కువ ధరకు సర్వీస్ అందిస్తే అందులో నష్టాలు వచ్చే అవకాశమే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ సదరు యువకుడు పెద్దగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఏమీ చేయలేదు. కేవలం లాజిస్టిక్స్, యాక్సెసిబిలిటీని సులభతరం చేయడం ద్వారానే మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్ను సెట్ చేశాడని కొనియాడుతున్నారు. ఈ బిజినెస్ ఐడియా కేవలం సంపాదన కోణంలోనే కాకుండా కొత్తగా స్వయం ఉపాధిని వెతుక్కునే యువతకు ఒక చక్కటి కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే భారీగా షాపు అద్దెలు, అడ్వాన్సులు, ఇంటీరియర్ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. కానీ ఈ మొబైల్ వాటర్ బిజినెస్లో అవేమీ లేవు. ఈ రిక్షా ఉండటం వల్ల ఒకే చోట కస్టమర్ల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా డిమాండ్ ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడికి సులభంగా వెళ్ళవచ్చు. బిజినెస్ అంటే కోట్లలో పెట్టుబడులు, ఏసీ రూముల్లో కూర్చొని చేసే ప్లానింగ్లు మాత్రమే కాదు, జనాల కష్టాన్ని కనిపెట్టి దానికి తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని చూపించడమే అని నిరూపించిన ఈ కుర్రాడి సింప్లిసిటీనే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఐడియా ఉన్నోడికి పెట్టుబడి ఒక సమస్యే కాదు అనడానికి ఈ స్టోరీనే ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.